ఈ పాప తన శక్తుల్ని ఉపయోగించి విసనకర్రని విసరగా అక్కడ ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా వికసించి పండ్లను కాస్తుంది. అక్కడ కరువులో ఉన్న ఆ ప్రాంతం వాళ్ళు ఆ పండ్లను చూసి సంతోషిస్తారు. ఆ పాప విసనకర్రని విసురుతూ ముందుకు వెళ్తూ ఉండగా ఎండిపోయిన చెట్లని వికసించి పండ్లను కాస్తాయి. దాంతో అక్కడ ఉన్న వారంతా తమ కరువు పోయిందని సంతోషిస్తారు. అప్పుడే ఆ పాప చూసుకోకుండా ఆ విసనకర్రను ఒక మహిళ వైపు ఊపుతుంది. దాంతో ఆమెకు కడుపు నొప్పి వచ్చి అక్కడికక్కడే కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ తర్వాత ఆ పాప అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ పాప డబ్బులు ఇవ్వకుండా ఆ ఫుడ్ ను తింటూ ఉండగా ఆ షాప్ అతను వచ్చి ఆ ఫుడ్ ను లాక్కొని పక్కకు నెట్టేస్తాడు. అంతలో ఆ రాజు ఆ పాపను పట్టుకుని తనకి ఫుడ్ ను తినడానికి ఇస్తాడు. అంతలో ఆ రాజుపై శత్రువులు దాడి చేయడానికి వస్తారు. అప్పుడే ఆ పాప విసనకర్రని విసరగా అతను అక్కడే ఆగిపోయి ఒకే చోట పరిగెడుతూనే ఉంటాడు. మరోవైపు నుంచి ఇంకొక శత్రువు దాడి చేయడానికి చూడగా అతను కూడా అలానే ఉండిపోతాడు. అప్పుడే రాజు సైనికులు వచ్చి వాళ్ళని బంధిస్తారు. ఆ తర్వాత ఆ రాజు ఆ పాపను ఊరి బయట ఉన్న పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ రాజు ఆ మ్యాప్ ను చూసి నీటి కోసం తవ్వడానికి రెడీ అవుతాడు. అప్పుడే ఆ పాప మ్యాప్ ను చూసి నీరు ఉన్న ప్లేస్ ను తప్పుగా గుర్తించారని చెప్తుంది. కానీ ఆ రాజు ఆ పాప మాటలు పట్టించుకోకుండా మ్యాప్ లో ఉన్న విధంగా తవ్విస్తాడు. కానీ ఆ సైనికులు ఆ ప్లేస్ లో ఎంత తవ్వినా ఒక్క చుక్క నీరు కూడా పడదు. దాన్ని చూసిన ఆ రాజు ఆవేదన చెందుతూ ఉంటాడు. అప్పుడు ఆ పాప ఒక ప్లేస్ లో చెవి పెట్టి చూసి ఆ ప్లేస్ లో నీరు ఉందని వాళ్ళకి చెప్తుంది. దాంతో ఆ సైనికులు ఆ ప్లేస్ ని కొద్దిగా తవ్వగానే వెంటనే భూమి నుంచి నీరు పొంగుతూ వస్తుంది.